నిన్న ఈవినింగ్ లావణ్య అని చెప్పేసి ఈమె ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగి పోలీస్ స్టేషన్లో. ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్తో ఒక ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా, ఆ రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఆమెతో కలిసి ఉంటున్నాడు. సో నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని థ్రెటన్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది. దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కి ఏమన్నా ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. గతంలో లావణ్య మీద కూడా కొన్ని కేసులు నమోదై ఉన్నాయి కదా. మా దగ్గర డ్రగ్స్ కేసు ఒకటి ఉండిండే, అది ఈమె సహజీవనం చేస్తున్నా అతని భార్యగా ఉంటుంది సార్. మేము రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తుంది, అది చూస్తాం, మేము ఎంక్వైరీ చేస్తాం. అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు, కానీ ఆమె చెప్తున్నటువంటి వాటిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశానని ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది. గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం అనేది చెప్తారండి. నేను నించొని నిజం చెప్తున్నా. నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరి వెళ్ళిపోదాను కదా, నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కారు ఎక్కానంటే మా డ్రైవర్ తెలియక తీసాడు. అందుకే డ్రైవర్ కూడా దిగమన్నా అప్పుడైనా సరే 1 మినిట్ ఆగుతారు మాట్లాడి వచ్చేద్దామని చెప్పి నాకు అసలు మీడియాని అవాయిడ్ చేద్దాం అనుకుంటే అసలు ఎక్కడ దాకా కూడా కాదు. మీరు లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి? తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా? ఏమండి 2-3 ఏళ్ళు అంత బాగానే ఉంది. ఆ తర్వాత మా దగ్గర ఎటువంటి రిలేషన్షిప్ ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఏంటంటే మీకు మీ పేరెంట్స్కి చాలా చాకరీ చేశాను నేను, నన్ను పట్టించుకోలేదు వాళ్ళు అని అంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను కాదు, అబద్ధం. ఆ ఇంట్లో కూడా మాకు ఈ సినిమా మొదలైంది ఎప్పుడంటే సంవత్సరం క్రితం అండి. సంవత్సరం కూడా అవ్వలేదు అనుకుంటా. రాజ్ తరుణ్ మీ పైన వచ్చిన ఆరోపణల మీద మొత్తం ఏం చెప్తారు? అదే చెప్తున్నానండి. అదే గట్టిగా ఇది భయం వేసిందండి. సార్ లావణ్య ఎలా పరిచయం సార్ మీకు? ఎక్కడ పరిచయం? నాకు హైదరాబాద్ కాదండి, నాకు బేసిక్గా వైజాగ్లో ఉన్నప్పుడు నాకు వైజాగ్లో నాకు ఫేస్బుక్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చింది. సరే వెళ్ళిపోతాం. సో నాకు వైజాగ్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చిన సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం అండి నాకు. అంటే ముందు నుంచే మీరు పెళ్లి చేసుకుందామని రిలేషన్ స్టార్ట్ చేశారు లేకపోతే ఫ్రెండ్షిప్గా ఉండి అలా ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు? లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి, అప్పట్లో ఉండేదండి. 2-3 ఇయర్స్ అండి. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. మీరు అడిగే విధానం బట్టి ఎక్కడ సార్, ఎందుకంటే మీరు అన్నట్టుగా తనను పెళ్లి చేసుకోవాలి లేకపోతే తనతో రిలేషన్ కాదండి. అంటే మనసులో ఎక్కడో ఉండేదండి, ఖచ్చితంగా ఉండేదండి. అంటే మేబీ అయితే బాగుంటుంది, మంచిది, బాగుంటుంది అయితే బాగుంటుందని ఖచ్చితంగా ఉండేదండి, అందులో డౌట్ లేదండి, అది ఖచ్చితంగా ఉండేది. బట్ నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ కొన్ని పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదండి. అసలు నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదండి. నేను ఇప్పుడు సార్ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు 2-3 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అయింది. అంటే ఆమె మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది, ఒకసారి చెప్పింది. ఏమండి నేను నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోను. ఇది పచ్చి నిజం. కావాలంటే నా హెయిర్ ఇస్తా, నా బ్లడ్ ఇస్తా, అన్నీ ఇస్తా. ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ 4 రోజుల తర్వాత ఇది అదే. నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోను కూడా. ఇప్పుడు లావణ్యను బలవంతంగా డ్రగ్స్ కేసులో ఇరికించారు తప్ప నాకు డ్రగ్స్ 45 రోజులు జైల్లో. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా. ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా. దీని నుంచి కూడా ఎవడో అవాయిడెడ్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు రిలేషన్షిప్లో ఏమండి మేము కలిసి సినిమా చేసాం, అతి త్వరలో సినిమా రిలీజ్. మరి ఆమె ఎందుకు ఈవిడ ఆమెతోనే కాదండి, నాతో పనిచేసిన డైరెక్టర్స్
నా ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్లు చేసిందండి, అందరికీ ఫోన్లు చేసి బెదిరించింది. అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి, నా సైడ్ నుంచి నేను ఫైల్ చేస్తాను. కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేశాను నేను ఇప్పుడు ఏం చెప్పనండి. కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.